అపార్ట్మెంట్ ఒకటి తీసుకొచ్చామండి. మొత్తంకి జస్ట్ నియర్ బై ఓఆర్ఆర్ ఉంటుంది. బిసైడ్ ద ఓఆర్ఆర్ రామ్‌కి ఆపోజిట్‌లో ఉంటుంది. జస్ట్ మనకి స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ ప్రైస్‌కే అల్ట్రా లగ్జరీ గ్రేటర్ కమ్యూనిటీలో మనకి జస్ట్ 55 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రైస్. చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి మనకి ఎలా ఉంటుందనేది ఒకసారి 3Dలో మనం చూడొచ్చు. మనకి లొకేషన్ పరంగా గానీ ఎక్కడ ఎలా ఉంటుందనేది. జస్ట్ మీరు చూడండి వీడియోలో. ఓఆర్ఆర్‌కి జస్ట్ మనకి ఒక 10 మీటర్స్‌లోనే ఉంటుంది కరెక్ట్‌గా సర్వీస్ రోడ్డుకి. 2 టవర్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు. ఆ రోడ్డుకి మనకి వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ గ్రీనరీకి పక్కనే 2 టవర్స్. ఆ వ్యూ అనేది డ్రోన్‌లో చూపిస్తున్నారు. క్లియర్‌గా ఉందది. మనకి ఎలా ఉంటదనేది కంప్లీట్ అవుతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తుందండి మనకి. ఆ సైడ్ మనకి కాంపౌండ్ వాల్ గానీ, ఆ వ్యూ అంతా గూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్‌గా డిజైన్ చేస్తున్నారు. మనకి ఆర్చ్ కూడా చూడండి. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా వస్తుంది పెద్దగా. మనకి ఆర్చ్ మనకి చాలా నీట్‌గా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉంది. కింద అట్లే టైల్స్ గానీ, ఆ రోడ్ వ్యూకి చాలా కరెక్ట్ ఉంది. మనకి ఆ వ్యూలో చూస్తే కరెక్ట్‌గా ఎంట్రన్స్ ఆర్చ్ లెఫ్ట్ సైడ్ మనకి గార్డెన్ ఇయన్నీ ఉంటున్నాయి. జస్ట్ మీరు వ్యూ చూడొచ్చు. ఆ వాకింగ్ ట్రాక్ గానీ, ఇక్కడ గణేష్ అనేది మన గణేష్ అనేది టెంపుల్ ఇస్తున్నారండి చిన్నగా. గణేష్ ఆర్చ్ లాగా ఇస్తున్నారు. మీరు చూస్తే. ఇదంతా వ్యూ అండి మనకి క్లబ్ హౌస్ సైడ్ వచ్చేదంట. ఇది కంప్లీట్ అయితే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇలానే వస్తుంది. మీరు ఒక్కసారి చూడండి. ఆ లైటింగ్ ఎలా ఉంటుంది ఏందనేది మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ గార్డెన్ గానీ అయన్నీ గూడా ఆల్రెడీ మనకి 50-80% ఇలానే చేస్తున్నారు. మనకి సెప్టెంబర్‌లో ఈ క్లబ్ హౌస్ గానీ అన్నీ గూడా కంప్లీట్ అవుతాయి. ఆ సిట్టింగ్ ఏరియా ఎలా ఉంది మనకి కనిపిస్తుంది క్లబ్ హౌస్. ఇదొచ్చేసి మనకి చుట్టూ వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ వస్తుందండి. సైడ్ మనకి ఇన్, ఔట్ గూడా. ఆ వ్యూ చూడొచ్చు మనకి. క్లబ్ హౌస్ ఎలా ఉంటుంది, అపార్ట్మెంట్ బ్లాక్స్ ఎలా ఉంటాయి, బ్లాక్ మీకు వెంటిలేషన్ ఎలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ లోపలికి మనం వచ్చేటప్పుడు ఎలా ఉంటుందనేది. రిసెప్షన్ గానీ, ఇక్కడ స్విమ్మింగ్ పూల్. అడల్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అట్లే చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ కూడా సేమ్ దాని పక్కనే ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదొచ్చేసి మనకి బ్లాక్ మధ్యలో ఎలా ఉంటుందనేది వ్యూ అండి. కింద పార్కింగు, సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది. మనకి ఇది వచ్చేసి 3 BHK ఈస్ట్ ఫేస్ మోడల్ ఎలా ఉంటుందనేది మోడల్ చూసుకోవచ్చు మీరు. 3 BHK ఈస్ట్ ఫేస్ అనేది ఎలా వస్తుంది ఏందనేది, మనం ఇంటీరియర్ చేపించుకుంటే ఎలా ఉంటుందనేది మోడల్ చూపిస్తున్నారు. బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ మొత్తం ఎలా ఉంటుందనేది, ఆఫ్టర్ ఇంటీరియర్ తర్వాత ఎలా ఉంటుందనేది మోడల్ అండి ఇది. 3D డిజైన్ చేశారు. మనకి యాజ్ ఇట్ ఈజ్‌గా మనకి ఆల్రెడీ వీడియోలో చేసిన దాంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంది. ఈ ప్రైస్‌లో మనకి మీరు ఎక్కడికెళ్ళినా గానీ ఈ సరౌండింగ్‌లో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్‌కి ప్రైస్‌కి ఉంటుంది. ఈ ప్రైస్‌కి అయితే మీరు ఎక్కడ తిరిగినా కూడా ఈ సరౌండింగ్‌లో రాదు. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనకు చూడండి బెడ్రూమ్స్ కానీ, ఇది వచ్చేసి మనకి ఆన్నే సూపర్ మార్కెట్ అయి ఉంటుందండి. క్లబ్ హౌస్‌లో వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ ఎంత ఉంటుందనేది మనకి ఆడ చూపిస్తున్నారు. మనకి క్లబ్ హౌస్‌లో సూపర్ మార్కెట్. ఇది వచ్చేసి మినీ బ్యాంకెట్ హాలు, ఫంక్షన్ హాల్ అనమాట. చిన్న చిన్న బర్త్‌డే అయి చేసుకోవటానికి, మనకి ఏమైనా పార్టీస్ చేసుకోవటానికి ఇయన్నీ ఉంటాయి. ఇది మనకి ఇది 3rd ఫ్లోర్‌లో ఉంటుందండి. మనకి గేమింగ్స్ అయన్నీ గూడా. ఇది మెన్స్ సెలూను. మనకి సెలూన్స్‌కి కూడా బయటికెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడే సెలూన్ ఉంటుంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫార్మసీ గాని అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఫార్మసీ గాని ఏ టు జెడ్ ఇక్కడే ఉంటాయి. చూడొచ్చు మీకు వ్యూ ఎలా ఉందనేది, గార్డెన్ సైడ్ వాకింగ్ ఇయన్నీ ఎలా ఉన్నాయనేది. ఇదొచ్చేసి లైటింగ్ అండి. ఆడ మనకు లైటింగ్స్ అలా అరేంజ్ చేస్తారు.
ఈ సైడ్ మనకి అడల్ట్ సిట్టింగ్ ఏరియా, వాకింగు. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. చిల్డ్రన్స్ ప్లే ఏరియా మనకి చాలా బాగుంటుంది. ఇది వాకింగ్ అండి. మనకి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. మనకి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ కూడా వాకింగ్ ఉంటుంది. ఎలా ఉంటుందనేది. మీకు స్టాండ్ లోన్లో మీకు దీంతో కంపేర్ చేసుకుంటే అసలుకి ఈ ఎమ్యూనిటీస్ అనేది ఏవి ఉండవు స్టాండ్ లోన్లో. సేమ్ మనకి స్టాండ్ లోన్ ప్రైస్కే వచ్చేస్తుంది గ్రేటర్ కమిటీ. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఐటీకి అనేది 25 మినిట్స్లో వెళ్ళొచ్చండి. మీరు ఆల్రెడీ ఒక పర్సన్ కూడా మనకి కంపెనీ ఒకసారి వచ్చేసి మన ఫ్లాట్ నుంచి గచ్చిబౌలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. 20 to 25 మినిట్స్లో రీచ్ అయ్యాడు. మళ్ళీ 20 to 25 మినిట్స్లో మనకి రిటర్న్ వచ్చాడు అనమాట. ఎందుకంటే ఎంత డిస్టెన్స్ ఉన్నది మనము రియల్గా కూడా ఒకసారి మనం డ్రైవింగ్ చేసి చూపించారు వాళ్ళకి. అదే మన సిటీలో మనం ఎక్కడ లింగంపల్లిలో ఉన్నా కూడా మనము మినిమము వెళ్ళాలంటే కనీసం 45 మినిట్స్ పడుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు సరౌండింగ్ సో మెనీ